గుంపులుగా కాసిన ఈ పూలను చూసారా? వీటిని హాప్స్ ఫ్లవర్స్ అంటారు. వీటికి బీర్కి విడదీయరాని బంధం ఉంది. అసలు బీర్ కోసమే ఇవి పుట్టాయేమో అనిపిస్తుంది వీటి గురించి తెలుసుకుంటే. ఎందుకంటే బీర్ నిల్వ ఉండడానికి, ఫ్లేవర్ టేస్ట్ రావడానికి హాప్స్ ఉపయోగపడుతున్నాయి. బీర్ చేదు ఎక్కేలా, ఓ రకమైన రుచి వచ్చేలా, పుల్లగా అయ్యేలా ఈ పూలు చేయగలవు. హాప్స్ పూలను 9వ శతాబ్దం నుంచి బీర్ తయారీలో వాడుతున్నారు. అంతకుముందు బీర్ను నిల్వ ఉంచేందుకు ఏవేవో మూలికలు, పువ్వులు వాడేవాళ్ళు. హాప్స్ వాడకం మొదలుపెట్టాక మిగతా వాటన్నింటినీ పక్కన పెట్టేశారు. ఎందుకంటే ఈ పూలు బీర్ను నిల్వ ఉంచేందుకు 99% పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. సాధారణంగా బార్లీ ద్వారా బీర్ తయారైన తర్వాత దానిలో ఈస్ట్ సూక్ష్మక్రిములను కలుపుతారు. ఈస్ట్ కలపకముందే హాప్స్ పూలను కలుపుతున్నారు. ఈ పూలు బీర్లో చేదును ఎక్కువ తక్కువ కాకుండా బ్యాలెన్స్ చేస్తున్నాయి. బీర్కి రకరకాల ఫ్లేవర్స్, టేస్టులను ఇస్తున్నాయి. ఈ పూలకు సంబంధించిన మొక్క తీగజాతికి చెందినది. అందుకే అది తీగలతో కలిసి పైకి పాకుతూ పెరుగుతుంది. జర్మనీ, అమెరికా, ఇథియోపియా, చైనా, నార్త్ కొరియా, బ్రిటన్లో లక్షల ఎకరాల్లో ఈ మొక్కల్ని వాణిజ్య పంటగా పెంచుతున్నారు. ఇండియాలో హిమాచల్ ప్రదేశ్ రైతులు ఈ మొక్కల సాగుతో లాభాలు పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా హాప్స్లో చాలా రకాల జాతుల మొక్కలు ఉన్నాయి. ఇవి తేమ వాతావరణంలో మాత్రమే పెరుగుతాయి. ఈ పూలలో కొన్నింటి కాస్ట్ కేజీ 300 రూపాయలే ఉంటే కొన్నింటి కాస్ట్ మాత్రం కేజీ 2000 రూపాయల దాకా ఉంటుంది. ఎక్కువ రేటు పూలను కలిపే బీర్ ఎక్కువ రేటు ఉంటుంది. హాప్స్ పూలను ఇతర బేవరేజెస్లో కూడా వాడుతున్నారు. మూలికా వైద్యంలో కూడా వినియోగిస్తున్నారు. వీటితో తయారయ్యే ట్యాబ్లెట్లు టెన్షన్, బడలిక, రెస్ట్లెస్నెస్, నిద్రలేమి లాంటి సమస్యల్ని పోగొడుతున్నాయి. ఈ పూలతో మనకు ఎన్ని లాభాలున్నా కుక్కలకు మాత్రం ఇవి ప్రమాదకరం. వీటి వాసనను పీల్చినా, వీటిని తిన్నా కుక్కలు చనిపోతాయట. ఈ సమాచారం మీకు నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.